శ్రీ విష్ణు గారికి బ్లాక్ బస్టర్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్ ఏదైతే ఇచ్చారో దానికి 100% జస్టిఫికేషన్ జరిగిపోయింది. ఫుల్గా సినిమాని ఎంజాయ్ చేసేవచ్చు. కేతికా శర్మ గారి సర్ప్రైజ్ బాగుంది, ఇవానా గారి సర్ప్రైజ్ బాగుంది. ఫుల్గా సినిమా అయితే ఒక వైబ్లో ఎంజాయ్ చేసాం. మీమ్ స్టోరీ అనండి, మీమ్ స్టోరీ లాగా కాదు, బట్ ఆ మీమ్స్ తీసుకున్న విధానం చాలా బాగుంది. మనకి ఎక్కడ కూడా మీమ్స్ ఒరే ఇది మనకు తెలుసు కదా అన్నట్టు కాకుండా వాళ్ళు చెప్పే డైలాగ్ వాళ్ళు దాన్ని ఇంప్రవైజేషన్ చెప్పిన విధానం మటుకు అదిరిపోయింది. అండ్ శ్రీ విష్ణు గారి ఇంప్రవైజేషన్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లా. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. సో థియేటర్కి ఫ్యామిలీతో రండి లేదా ఫ్రెండ్స్తో రండి, సింగిల్గా రండి, పడి నవ్వుకుని వెళ్ళండి. ఎంజాయ్ ద సింగిల్ ఇన్ థియేటర్స్. మంచి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతుంది, హార్ట్ టచింగ్ ఇచ్చేస్తుంది. ఒక ఫ్యామిలీ అంటే ఫాదర్ ఇలా ఒక అమ్మాయి ఇది టచ్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం ఇన్సూరెన్స్లు చేయించేవాళ్ళు కార్లు అమ్మేవాళ్ళు కూడా ఇటువంటి చూడొచ్చు. అలా వాళ్ళు ఏ విధంగా ఎలా మోసం చేస్తారు అంటే కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. వీళ్ళని ఏదో విధంగా కొనిపించాలి, ఏదో విధంగా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి కొంతమంది కనెక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తారు. కనెక్ట్ అవుతూ మనల్ని మోసం చేస్తుంటారు అనమాట. వాళ్ళు కూడా చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ మూవీ పడ్డది. శ్రీ విష్ణు విజయం సాధించిండని అయితే 100% చెప్పగలను. వెన్నెల కిషోర్ టోటల్ ఎంటర్టైన్మెంట్. ఆయన ఏ హీరోతో పాటున్నా ఫుల్గా కామెడీ చేసుకుంటూ పోతాడు. అలాగే శ్రీ విష్ణుతో పాటు సినిమా త్రో అవుట్ ఉన్నాడు కాబట్టి వెన్నెల కిషోర్కు మంచి పాత్ర పడ్డది హీరోతో పాటు. అసలు ఆయన ఎక్కడ కించపరిచినట్టు కానీ హీరోని లేపినట్టు కానీ ఏం లేదు. ఇద్దరికి త్రో అవుట్, ఆయనకి ఈయనకి ఇద్దరు పంచడాకులు ఇద్దరు వేసుకుంటూ ఉంటారు, ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చివరికి ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే దాని వాల్యూ ఏంటో కూడా చూపించారు. కొంచెం బాధనే కదా, అఫ్కోర్స్ శివయ్య డైలాగ్ లేకపోయినా కానీ ఇతర హీరోలు అందరూ చూపించారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇంకా బాలయ్యబాబు అయితే దివిడే మ్యాన్సన్ హౌస్ కూడా కనపడుతుంది. మ్యాన్సన్ హౌస్ చూసేసి తాగేసి వచ్చేసి సింగిల్ సినిమా చూడండి, మంచి బెస్ట్ లైఫ్ అనిపించేస్తుంది. మీకు సింగిల్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంత హ్యాపీగా సినిమా గురించి చెప్తున్నానంటే ఐఎమ్ సింగిల్ ఐఎమ్ డోంట్ వాంట్ టు మింగిల్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మూవీ. శ్రీ విష్ణుకి హ్యాపీగా ఎండాకాలం సమ్మర్లో మంచి హిట్ పడ్డదని చెప్పగలను నేను ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మంచిగానే వచ్చిన సినిమాలని పర్ఫెక్ట్. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మొత్తం ఫుల్ ప్యాక్ కామెడీ ఉంది అన్న. ఇదైతే ఓకే అన్న, అంతే. ప్లస్ లవ్ స్టోరీసే ప్లస్ అన్న. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి, మొత్తం ట్రాంగిల్ లవ్ స్టోరీ ఉంది, బాగుంది. హీరోయిన్ అంటే మనకి కొత్త మెయిన్ హీరోయిన్ ఎక్కువసేపు ఉంటుంది. సెకండ్ హీరోయిన్ కూడా బాగానే ఉంది, ఎక్కువసేపు బాగానే ఉంది. 4 ఉన్నారు హీరోయిన్స్, లాస్ట్లో వస్తారు మిగతా ఇద్దరు. అది అదే చెప్పాలి, అదే సినిమా అండి. ఇక నేను చెప్తే ఇక మీరేం చూస్తారు. ఇక హీరో డైలాగ్స్ అంటే లెక్క పెట్టలేదన్న. ఇక మనం తీసేసి ఇక హర హర మహాదేవ్ అని మార్చేసిరు ఇక సినిమా. డబల్ మీనింగ్ ఏం లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి. మనకు అంత ఏం ఎక్కలే, నార్మల్గానే ఉన్నాయి డైలాగ్. మొత్తం మీమ్సే. మనకి సినిమా అంటే దుర్గం చెరువు మొత్తం హైదరాబాద్ మొత్తం కవర్ చేసారు మ్యాక్సిమం. అది గచ్చిపొడి, దుర్గం చెరువు అన్నీ ఓకే అన్న. 1 టైం వాచబుల్. కామెడీ అయితే మంచిగా ఉంది, ఫ్యామిలీతో అయితే మంచిగా సెట్ అయిపోతుంది అన్న.